హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు BMW కారు అసలు అది సిస్టమ్ ఏంటి అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఈ BMW మీకు లోగో కూడా చూపిస్తాను. లోగో చూశారు కదా, BMW కారు X1. మీకు లోన సిస్టమ్ చూపిస్తాను, చూడండి. ఎందుకండి, ఈ డ్రైవర్ సీట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అన్నమాట. ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ కిందకి దిగిద్ది, పుష్ అయ్యిద్ది. మళ్ళీ పైకంటే పైకి పుష్ అయ్యిద్ది. ఇది బటన్ ఉంది కదా, ఇది బటన్ ముందుకు నొక్కితే ముందుకు జరిగిద్ది. మళ్ళీ వెనక్కి జరిగిద్ది. అడ్జస్ట్మెంట్ ఓల్డ్ మాగా ఉండవన్నమాట. తర్వాత వచ్చేసి ఇదంతా బటన్ సిస్టమ్ అండి. ఓకే, ఇది గేర్ చూసారు కదా, ఆటోమేటిక్ గేర్ వితౌట్ క్లచ్. మీకు ఇక్కడ చూపిస్తే ఒక్క నిమిషం. అదిగో బ్రేక్, ఇది ఎక్సలేటర్, ఇది బ్రేకే, క్లచ్ లేదు. ఓకే, మనం స్టార్ట్ చేసేటప్పుడు బ్రేక్ మీద కాలు పెట్టి, బ్రేక్ మీద ఇప్పుడు ఇది స్టార్టింగ్ బటన్ లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. మనం బ్రేక్ మీద కాలు పెట్టి సెల్ఫ్ నొక్కితేనే స్టార్ట్ అయ్యిద్ది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, చూసారు కదా. ఇకపోతే ఇది మొత్తం డ్రైవర్ దగ్గరే సీటింగ్ మూడ్ అన్నీ ఇచ్చారన్నమాట. అన్నీ డ్రైవర్ బ్లూటూత్ కానీ అంతా. మనకి వైఫర్ ఇవన్నీ వచ్చేసేదానికి మనకి వాస్తవానికైతే లైట్లు, సిగ్నల్ లైట్లు అన్నీ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఓకే, కానీ ఇక్కడ వైఫర్ రైట్ సైడ్ ఇచ్చారు. మనకేమన్నా లెఫ్ట్ సైడ్ ఉండిద్ది వైఫర్. సిగ్నల్ కానీ లైట్లు కానీ రైట్ సైడ్ ఇవ్వాలి. ఓకే, కానీ ఇక్కడ ఆపోజిట్ అన్నమాట. వైఫర్కి సంబంధించి రైట్ సైడ్ ఇచ్చారు, సిగ్నల్ లైట్లకి ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇచ్చారన్నమాట. అది చూస్తున్నారు కదా, అదే అన్నమాట పొజిషను. ఇంకా పోతే మీకు ఇంజిన్ ఆఫ్ చూపిస్తాను. మళ్ళీ బటన్ నొక్కితే ఇంజిన్ ఆఫ్ అయిపోద్ది. ఇది వచ్చేసి బ్లూటూత్కి సంబంధించిన స్క్రీన్ అన్నమాట. ఇదంతా మనకి రివర్స్ వేసినప్పుడు కానీ మొత్తం దీనికి, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించి ఇదంతా FM సంబంధించి దీంట్లో అన్నీ ఉంటాయి అన్నమాట. టేప్ రికార్డుకి సంబంధించి ఇది వచ్చేసి AC, మొత్తం AC అన్నమాట. AC సిస్టమ్ ఇదంతా. అట్లాగే ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి మోడు. ఇక్కడ కూడా ఆపరేటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. స్క్రీన్ మీద మనం ఇక్కడ బటన్స్ నొక్కుంటే ఉండిద్ది. పోతే ఈ సిగ్నల్ ఇచ్చారు చూసావా, ఇది వాస్తవ హ్యాండ్ బ్రేక్ అన్నమాట. కార్లకి ఏంటంటే ఇట్లాగా లివర్ ఉండిద్ది, ఆ లివర్ లాగితే హ్యాండ్ బ్రేక్ అన్నమాట. ఇది లివర్ కాదు, ఇది బటనేను. ఇట్లా ముందుకంటే హ్యాండ్ బ్రేక్ ఆగిపోద్ది, మళ్ళీ పైకన్నీ పట్టుకుంటే హ్యాండ్ బ్రేక్ అన్నమాట, అంతేను. ఇవి వచ్చేసి స్పోర్ట్ అన్నమాట, ఏసీకి సంబంధించినవి కూడా ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బాక్స్ వచ్చేసి మొత్తం గ్లాసులు అన్ని సిస్టమ్ పెట్టుకోవటానికి. ఇది సిట్టింగ్ వచ్చేసి చూడండి ఎట్టగుందో, అసలు ఎక్సలెంట్గా ఇచ్చారు. వెనకమాల కూడా అదిగో క్లియర్గా చూస్తున్నారు కదా. డిక్కీ కూడా మంచి ఓపెన్ ప్లేస్లో ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు అనేక వీడియోలు మంచిగా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను చూపిస్తాను. నేను ప్రజెంట్ ఇప్పుడు సినిమా షూటింగ్ ఒకటి జరుగుతుంది ఇక్కడ.
కానీ అవన్నీ సెట్టింగ్ అవన్నీ చూపెట్టకూడదు, ఊరుకోరన్నమాట. మీకు వీలుంటే మొత్తం షూటింగ్ ఎలా తీస్తారు, సెట్టింగ్ ఎలా చేస్తారు అన్నీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఎంతమంది అయితే ఈ BMW కారులు తోలేరో, ఇంకా పెద్ద వెహికల్ తోలేరో మీరైతే కామెంట్ ద్వారా పెట్టండి. ఇంకా నాకు తెలియని ఏమైనా ఉంటే సో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈ కామెంట్ ద్వారా మట్టుకే కంపల్సరీగా తెలియపరచండి ఎలా ఉంటుంది ఏంటి అని, అర్థమవుతుందా లేదా మీకు, నేను కూడా తెలుసుకోవాలి కదా. ఓకే ఫ్రెండ్స్.